Hi students, welcome to Karanya Physics classes. So AP Junior Inter IP series లో నానా 1 మార్క్ ఆల్రెడీ మనం 9 చాప్టర్స్ కంప్లీట్ చేసినాం నానా. దానికి సపరేట్గా మనం ప్లేలిస్ట్లో కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో సపరేట్గా 9 చాప్టర్స్ ఆల్ 1 మార్క్ క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం నాన్న. బట్ కొంతమంది స్టూడెంట్స్ నాకు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసినారు నాన్న. ఏంటి సార్ అంటే, సార్ 1 మార్క్ ఏ చాప్టర్లో నిన్నైనా అడగచ్చు కదా సార్. అవును, ఏ చాప్టర్లో నిన్న అడగచ్చు నాన్న. బట్ కానీ ఈ 9 చాప్టర్స్ చదువుకుంటే చాలు, ఆ 9 చాప్టర్స్ మీదనే వస్తాయి అని నేను చెప్పింటాను. బట్ కొంతమంది లేదు సార్, ఇంకా రిమైనింగ్ 5 చాప్టర్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేసేయండి సార్, మాకు అవి కూడా డౌట్స్ ఉండవు కదా, మాకు ఒకవేళ దాన్ని దాటి ఇస్తే అన్న డౌట్ కూడా ఉండదు కదా సార్. ఆ వాళ్ళ కోసం మాత్రమేనన్నా. సో మ్యాక్సిమం అయితే 9 చాప్టర్స్ ఫస్ట్ ప్రయారిటీ. లేదు సార్, అన్ని చదివితే బాగుంటుంది, ఒకవేళ ఆల్ చాప్టర్స్ నుండి 1 మార్క్ ఏమన్నా రావచ్చు కదా సార్ అన్న భయం ఉంటే వాళ్ళ కోసం, అట్ ద సేమ్ టైం మనకు 6 days టైం ఉంది, ఎట్లా పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి. సో ఎక్కువ టైం ఉంది కాబట్టి రిమైనింగ్ చాప్టర్స్ కూడా చూసుకుందాం. ఏమవుతుంది, 1 మార్కే కదా, రిమైనింగ్ 5 చాప్టర్స్ మీరు నేర్చుకోవాలా. మామూలుగా అయితే 98% 97% 9 చాప్టర్స్ ఉండే ఇస్తాను నాన్న. లేదు సార్, ఒకవేళ దాటితే సార్, మా కాలేజ్లో సార్లు భయపెట్టినారు సార్, లేదా కొంతమంది బ్లూ ప్రింట్లో ఇలా చెప్తున్నారు సార్, ఏ చాప్టర్ రావచ్చు కదా సార్. సో ఆ భయం ఉందనుకోండి, హ్యాపీగా ఫాలో అవుదాం. ఏమవుతుంది నాన్న. సో అందరి కోసం లేదా కొంతమంది డౌట్ కోసం రిమైనింగ్ 5 చాప్టర్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. డోంట్ వరీ, ఇంకా నీకు టెన్షన్ ఉండదు కదా. 2 మార్క్స్ ఆల్ చాప్టర్స్ కంప్లీటెడ్, 4 మార్క్స్ ఆల్ చాప్టర్ కంప్లీటెడ్, టాప్ క్వశ్చన్స్ కూడా 1 షాట్ ఇచ్చాను నాన్న. 2 మార్క్స్ అన్నీ కలిపి, నువ్వు ఒకవేళ చదువుకోలేవేమో అన్న ఉద్దేశంలో 2 మార్క్స్ అన్నీ కలిపి ఒక షార్ట్ వీడియో ఇచ్చాను నాన్న. టోటల్ 1 షాట్ వీడియో ఇచ్చేసానమ్మా. 2 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో కూడా నెక్స్ట్ వస్తుందమ్మా. 1 మార్క్ అన్నీ కలిపి ఒక 1 షాట్ వీడియో కూడా చేస్తాను నాన్న. ఈ ఎక్స్ట్రా అంటే 9 చాప్టర్స్ కాకుండా 1 మార్క్లో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ మనం డిస్కస్ చేద్దాం. టైం ఎక్కువ ఉంది కదా చదువుకోవడానికి, హ్యాపీగా ఇవి కూడా కవర్ చేయి, ఇంకా నీకు భయం ఉండదు కదా, రైట్. సో ఇప్పుడు ఈ 1 మార్క్లో రిమైనింగ్ చాప్టర్స్ ఏవైతే 5 చాప్టర్స్ ఉన్నాయో అందులో ఒక చాప్టర్ మనం డీల్ చేస్తున్నాం నాన్న ఈ వీడియోలో, ఆసిలేషన్స్. సో ఆసిలేషన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేస్తున్నాం నాన్న, రైట్. సో టోటల్ అన్ని 1 మార్క్ 14 చాప్టర్స్లో ఏమన్నా అడగచ్చు అన్న భయం ఉంటే, రైట్, ఆల్రెడీ 9 నేర్చుకున్నారు, ఇంకా రిమైనింగ్ 5 చాప్టర్సే కదా. ఒక ఐడియా పెట్టుకోండి, ఆ 5 చాప్టర్స్ ఉండే ఏమన్నా ఒక బిట్ వస్తే సార్ మళ్ళీ మాకు భయం అవుతుంది అన్న ఉంటే, ఆ టెన్షన్ ఉంటే, ఆ డౌట్ ఉంటే ఆ వీడియోస్లో కవర్ అయిపోతుంది. డోంట్ వరీ. సో గట్ట రిమైనింగ్ 5 చాప్టర్స్ కూడా 1 మార్క్ చెప్పేస్తా, హ్యాపీగా ఒక ఐడియా పెట్టేసుకోండి, ఒకసారి వినేసేయండి, క్లారిటీగా అయిపోతుంది, రైట్. సో లెట్ స్టార్ట్ 1 మార్క్ చాప్టర్ ఆసిలేషన్స్. ఓకే, చూడండి. సో ఇక్కడ ఫస్ట్ 1 మార్క్లో యూ ఆల్రెడీ నో దట్ ఎంసీక్యూస్, తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 word ఆన్సర్స్. సరే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆసిలేషన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్న, ఎంసీక్యూస్ అమ్మ. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద మోషన్ దట్ ఈస్ పీరియాడిక్ బట్ నాట్ సింపుల్ హార్మోనిక్ అన్నాడు. నన్న కింది ఇచ్చిండే ఆప్షన్స్లో ఏది పీరియాడిక్గా ఉంటుంది, సింపుల్ హార్మోనిక్గా ఉండదు అన్నాడు నాన్న. సో మీకు ఆల్రెడీ తెలిసిన ఆసిలేషన్స్ కంప్లీట్గా 8 మార్క్స్లో మనం డీల్ చేసి ఉంటాం నాన్న, రైట్. సో ఆ 8 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఆ వీడియో మీరు చూస్తే టోటల్ 1 మార్క్స్ ప్లస్ ఆసిలేషన్స్ 2 మార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటాను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. సో ఆసిలేషన్స్లో 8 మార్క్స్, ట్యాగ్ ప్రాబ్లమ్స్, తర్వాత 2 మార్క్స్, అవన్నీ చదువుకొని ఈ 1 మార్క్ చూడు ఈజీగా అయిపోతుంది. జస్ట్ లెస్ దాన్ 20 minutes యూ గెట్ ఆల్ యువర్ 1 మార్క్ క్వశ్చన్స్ హియర్, రైట్. సరే చూడన్న, ఇక్కడ కింద ఇచ్చిండే ఆప్షన్స్లో ఏ ఆప్షన్ పీరియాడిక్ మోషన్గా ఉంటుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ చెయ్యదు అని అంటున్నాడు నాన్న. సో ఇక్కడ పీరియాడిక్ మోషన్ అంటే ఏమి, రిపీటెడ్ మోషన్ ఉండాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో పర్ఫామ్ అవ్వాలి. అంటే సేమ్ టైం ఇంటర్వెల్లో మోషన్ రిపీట్ అవుతూ ఉంటే దాని పీరియాడిక్. బట్ సింపుల్ హార్మోనిక్ అలా కాదు నాన్న, టు అండ్ ఫ్రో మోషన్ జరగాలి, వేర్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. 8 మార్క్స్ వి ఆల్రెడీ డిస్కస్డ్. సో కాబట్టి మోషన్ రిపీట్ అవుతోంది ఇన్ సేమ్ టైం ఇంటర్వెల్ అవుతే పీరియాడిక్, టు అండ్ ఫ్రో జరిగితే సింపుల్ హార్మోనిక్. సో ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతాయి చూడన్నా, మోషన్ ఆఫ్ అర్త్ అరౌండ్ ద సన్. సో సన్ చుట్టూ అర్త్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో మోషన్ రిపీట్, ఎక్కడ టు అండ్ ఫ్రో ఉండదు నాన్న, అర్త్ ఎక్కడ టు అండ్ ఫ్రో జరగదు కదా, అర్త్ ఆల్వేస్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో గట్టి మోషన్ రిపీట్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో గట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ నాన్న, విచ్ ఈస్ పీరియాడిక్ అండ్ నాట్ హార్మోనిక్. సో హార్మోనిక్ కాదు, పీరియాడిక్ మాత్రమే ఉంటుంది. సో గట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ మా 1. సో గట్టి ఫస్ట్ వన్ వచ్చేసి మోషన్ ఆఫ్ అర్త్ అరౌండ్ ద సన్. సో దట్ ఈస్ పీరియాడిక్ మోషన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్.
నెక్స్ట్ సెకండ్ వన్, ఐడెంటిఫై ద పీరియాడిక్ ఫంక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. నన్న పీరియాడిక్ ఫంక్షన్ అంటే 360 డిగ్రీస్ మెయింటైన్ అవ్వాలరా. ఏ ఫంక్షన్లో 360 డిగ్రీస్ ఉంటుంది సార్? 360 డిగ్రీస్ అంటే 2π రేడియన్స్ నాన్న. 2π రేడియన్స్ ఏ ఫంక్షన్లో ఉంటుంది సార్ అంటే సైన్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ కాస్ ఫంక్షన్, మ్యాథ్స్, ట్రిగ్నామెట్రీ. సో 360 డిగ్రీస్ ఎక్కడ వస్తుంది సార్ అంటే సైన్లో కాస్ట్లో వస్తుంది నాన్న. కాబట్టి ఇక్కడ e పవర్ ఒమేగా టీ, e పవర్ మైనస్ ఒమేగా టీ, లాగ్ ఒమేగా టీ, ఇక్కడంతా కూడా నీకు ఫంక్షన్ కాదు నాన్న, పీరియాడిక్ ఫంక్షన్ కాదు. సైన్ ఒమేగా టీ ప్లస్ కాస్ ఒమేగా టీ, దానిలో సైన్ ఫంక్షన్ కాస్ ఫంక్షన్ విచ్ రిప్రజెంట్స్ 360 డిగ్రీస్ 2π. సో కాబట్టి సైన్ ఫంక్షన్లో కాస్ ఫంక్షన్లో 2π ఉంటుంది కాబట్టి ఇక్కడ సైన్ ఒమేగా టీ ప్లస్ కాస్ ఒమేగా టీ ఇస్ ద పీరియాడిక్ ఫంక్షన్. ఆప్షన్ 4. సో సెకండ్ వన్ ఆప్షన్ 4 మా. సో సెకండ్ వన్ ఆప్షన్ 4. నెక్స్ట్ థర్డ్ వన్ అన్న, ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డాష్ అన్నాడు. నాన్న ఫ్రీక్వెన్సీ అంటే f ఈజ్ ఈక్వల్స్ టు 1/టైం, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 సెకండ్. సో 1/టైం పీరియడ్, దాన్నే 1/సెకండ్ అంటాం, దాన్నే సెకండ్ ఇన్వర్స్ అంటాం, దాన్నే హెర్జెస్ అంటాం. హెర్జ్ అనే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి. సో ఫ్రీక్వెన్సీ యూనిట్స్ సెకండ్ ఇన్వర్స్ లేదా 1/సెకండ్ లేదా హెర్జెస్. ఆప్షన్స్ ఏమున్నాయి చూడన్న. సెకండ్ కాదు, రేడియన్ పర్ సెకండ్ కాదు, మీటర్ పర్ సెకండ్ కాదు, సెకండ్ ఇన్వర్స్. సో సెకండ్ ఇన్వర్స్ ఆప్షన్ 4. సో కాబట్టి వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ యూనిట్ ఏంటి సార్ అంటే నథింగ్ బట్ సో సెకండ్ ఇన్వర్స్ నాన్న. సో థర్డ్ వన్ ఆప్షన్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మా, ఫోర్త్ వన్, if the displacement of the particle in SHM is given by y is equals to a sin omega t plus b cos omega t, then amplitude of the motion is dash అన్నాడు. నాన్న ఇక్కడ SHMలో ఒక డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, y is equals to a sin omega t ప్లస్ బీ కాస్ ఒమేగా టీ. ఒక పీరియాడిక్ ఫంక్షన్ ఇచ్చాడు నాన్న, ఇది ఒక SHM అంట, సింపుల్ హార్మోనిక్ ఫంక్షన్ అంట. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బీ కాస్ ఒమేగా టీ. ఇందులో యాంప్లిట్యూడ్ ఎంత? మామూలుగా ఏ సైన్ ఒమేగా టీ, ఏ ఇస్ ద యాంప్లిట్యూడ్. సో కాబట్టి ఇక్కడ ఏ సైన్ ఒమేగా టీలో ఏ అనేది యాంప్లిట్యూడ్ నాన్న ఇక్కడ. సో ఇక్కడ ఏ ఈజ్ ద యాంప్లిట్యూడ్ అమ్మ, బీ కాస్ ఒమేగా టీలో బీ ఈజ్ ద యాంప్లిట్యూడ్ నాన్న. సో దీన్ని మ్యాగ్నిట్యూడ్ వైజ్ రాస్తే అప్పుడు ఏమవుతుంది? వెక్టార్స్ గుర్తుందా? మ్యాగ్నిట్యూడ్ అంటే సో జస్ట్ అక్కడ ఉండే కోఎఫిషియన్స్ తీసుకుంటాం, స్క్వేర్ చేస్తాం, యాడ్ చేస్తాం అండ్ పుట్ ఇన్ స్క్వేర్ రూట్. సో సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఏమైతే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది నాన్న. సింపుల్. ఏ సైన్ ఒమేగా టీలో ఏ ఇస్ ద యాంప్లిట్యూడ్, సో దానికి ఆ కోఎఫిషియెంట్ తీసుకుంటున్నాం స్క్వేర్. బీ కాస్ ఒమేగా టీలో బీ ఇస్ ద యాంప్లిట్యూడ్, దానికి ఆ కోఎఫిషియెంట్ తీసుకుంటున్నాం, ఆ యాంప్లిట్యూడ్ని తీసుకుంటున్నాం, స్క్వేర్ దెమ్ అండ్ యాడ్ దెమ్ అండ్ పుట్ ఇన్ స్క్వేర్ రూట్. సో కాబట్టి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇస్ ద ఫార్ములా నాన్న, గుర్తుపెట్టుకో. సో దీనికి ఏది వస్తుంది సార్ అంటే చూడన్నా ఇక్కడ ఏమొస్తుందో. సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, y అంటే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు, దెన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఏబీ ఆర్ ద యాంప్లిట్యూడ్స్ ఆఫ్ దిస్ టోటల్ ఈక్వేషన్. సో దాని మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా అప్లై చేస్తే సో సైన్లో యాంప్లిట్యూడ్ ఏ, కాస్లో యాంప్లిట్యూడ్ బి. సో స్క్వేర్ దెమ్, యాడ్ దెమ్ అండ్ పుట్ అండర్ రూట్, యూ గెట్ యువర్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఇన్ దిస్ ఈక్వేషన్ నాన్న. సో కాబట్టి ఆప్షన్ 3 మా. ఫోర్త్ వన్ ఆప్షన్ 3, సింపుల్ నాన్న. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మా. ఫిఫ్త్ వన్ ఏమిచ్చాడు? ద క్వాంటిటీ విచ్ డస్ నాట్ వేరీ పీరియాడికలీ ఇన్ SHM ఈజ్ డాష్ అన్నాడు. నాన్న ఇక్కడ ద క్వాంటిటీ విచ్ డస్ నాట్ వేరీ పీరియాడికలీ అన్నాడు నాన్న. అంటే ఏ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్, విత్ రెస్పెక్ట్ టు టైం మారదు అని అంటున్నాడు. సింపుల్ నాన్న. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డిస్ప్లేస్మెంట్ మారుతుంది నాన్న, 360 డిగ్రీస్ వేరీ అవుతూ ఉంటుందిరా. వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ వేరీ అవుతాయంటే వెలాసిటీ కూడా వేరీ అవుతుంది. ఎట్లా చెప్తారు సార్? మీకు గుర్తుందో లేదో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. సైన్ ఫంక్షన్ 360 డిగ్రీస్ కాబట్టి వేరీ అవుతుంది. సైన్ అంటే ఇలా తీసుకుంటాం కదా, సో కాబట్టి సైన్ ఫంక్షన్. అదే కాస్ ఫంక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఇలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో 360 డిగ్రీస్. సో మీరు సైన్ తీసుకున్నా, కాస్ తీసుకున్నా కంప్లీట్గా వేరీ అవుతూ ఉంటుంది నాన్న. సో కాబట్టి ఇక్కడ నువ్వు వెలాసిటీ తీసుకున్నావు అనుకో, డిఫరెన్షియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు కాస్ వెలాసిటీ కదా. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది కదా నాన్న. వెలాసిటీ తీసుకుంటే v ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ.
సో కాస్ట్లో కూడా అక్కడ 2π వేరియేషన్ పీరియాడిక్ ఫంక్షన్. సో ఇక్కడ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. యాక్సిలరేషన్ తీసుకున్నాం అనుకో, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే మీకు వచ్చేది యాక్సిలరేషన్ -a ఒమేగా స్క్వయర్ sin ωt అవుతుంది నాన్న. ఇవి ఆల్రెడీ 8 మార్క్స్లో చెప్పిండేదే, రైట్. సో కాబట్టి నువ్వు డిస్ప్లేస్మెంట్ తీసుకున్నా, వెలాసిటీ తీసుకున్నా, యాక్సిలరేషన్ తీసుకున్నా, అక్కడ ఫంక్షన్ క్రియేట్ అవుతుంది కాబట్టి 360 degrees వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ వేరియేషన్ ఉండదు సార్ అంటే డిస్ప్లేస్మెంట్ కాదు, వేరీ అవుతూ ఉంటుంది, వెలాసిటీ వేరీ అవుతూ ఉంటుంది, యాక్సిలరేషన్ వేరీ అవుతూ ఉంటుంది, టోటల్ ఎనర్జీ ఈజ్ ద నాట్ వేరింగ్ టర్మ్ నాన్న. టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎందుకంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కన్సర్వ్డ్. కాబట్టి ఏ క్వాంటిటీ వేరీ కాదు సార్ పీరియాడికల్గా అంటే టోటల్ ఎనర్జీ. సింపుల్ నాన్న, రైట్. సో టోటల్ ఎనర్జీ ఈజ్ యువర్ ఆన్సర్ మా. కానీ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, బట్ టోటల్ ఎనర్జీ క్వాంటిటీ నెవర్ చేంజ్. టేక్ స్క్రీన్ షాట్ మా. సో 5th one ఆప్షన్ 4 మా. నెక్స్ట్ 6th one. నెక్స్ట్ అమ్మా, సో ఎంసీక్యూస్లో 6th క్వశ్చన్ చూడండి. ఆసిలేషన్స్ 1 మార్క్ చాప్టర్స్లో 6th క్వశ్చన్, ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం వెలాసిటీ ఇన్ ఎస్హెచ్ఎం ఈజ్, మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను నా డిఫరెన్సియేషన్ అంతా చేసి చెప్పాను కదా. y ఈజ్ ఈక్వల్స్ టు a sin ωt. వెలాసిటీ అయితే ఏ ఒమేగా కాస్ ωt. ఏ ఒమేగా ఈజ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. కాబట్టి డైరెక్ట్ నాన్న ఏ ఒమేగా ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ మా. నెక్స్ట్ నాన్న తర్వాత ద టోటల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్ అన్నాడు. సో టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుంది మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినారన్న. 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ ఆసిలేషన్స్లో తీసుకుంటే టోటల్ ఎనర్జీ ఫార్ములా ఎప్పుడు ఏమంటాం సార్ అంటే 12m² a². గుర్తుందా? కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండు యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్. దాంట్లో ఈ టోటల్ ఎనర్జీ ఇదేనన్న. బట్ ఇందులో m²ని k అనుకుంటే అప్పుడు టోటల్ ఎనర్జీ ఫార్ములా ఏమొస్తుందన్న 12k a². సో గట్టి వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే 12k a² నాన్న. ఆప్షన్ 1. సో 7th one ఆప్షన్ 1 మా. 6th one ఆప్షన్ 2, 7th one ఆప్షన్ 1. నెక్స్ట్ 8th one మా. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇస్ ప్రపోర్షనల్ టు డాష్ అన్నాడు. నన్న టోటల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇస్ ప్రపోర్షనల్ టు, టోటల్ ఎనర్జీ అంటే ఇదే కదా నాన్న, విచ్ ఈస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద ఆంప్లిట్యూడ్ స్క్వేర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, రైట్. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ నాన్న, బట్ ఒమేగా అంటే 2πf. యాంగులర్ వెలాసిటీ అనొచ్చు లేదా యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు. సో కాబట్టి టోటల్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ స్క్వేర్ ఆఫ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. ఇది ఫార్ములా వైజ్. బట్ ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు చూడన్న. టోటల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ, కరెక్ట్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, వెలాసిటీ. అసలు ఇక్కడ వి లేదు కదా నాన్న, యాంప్లిట్యూడ్ లేదు కదమ్మా. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ద ఆంప్లిట్యూడ్, ఇక్కడ ఓన్లీ యాంప్లిట్యూడ్ ఇచ్చాడు, ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఉంది, కట్ నాట్ పాసిబుల్. డిస్ప్లేస్మెంట్ వై అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. కాబట్టి టోటల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ లేదా స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఉంటే కరెక్ట్ నాన్న. కానీ ఇక్కడ ఓన్లీ యాంప్లిట్యూడ్ ఇచ్చాడు, నాట్ కరెక్ట్. సో కాబట్టి టోటల్ ఎనర్జీ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే స్క్వేర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. 8th one ఆప్షన్ 1. నెక్స్ట్ 9th one, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్, ఇప్పుడే డిఫరెన్సియేషన్ చేశాను, YVA. ఏ అంటే -a ఒమేగా² sin ωt, a ఒమేగా², ఒమేగా²a. డైరెక్ట్ 1 మా. సో 9th one ఆప్షన్ 2, 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 10th one, ద టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఇస్ ప్రపోర్షనల్ టు డాష్ అని అన్నాను. సో టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ 8 మార్క్స్ థర్డ్ క్వశ్చన్ గుర్తుందా. సో t ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఫార్ములా t ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g. సింపుల్ నాన్న. సో ఇక్కడ వాడు ఏమన్నాడు, టైమ్ పీరియడ్ ఇస్ ప్రపోర్షనల్ టు డాష్ అన్నాడు, లెంత్ ఆఫ్ ద పెండులమ్ స్క్వేర్ రూట్లో ఉంది కదా నాన్న, రైట్. జాగ్రత్తగా చేయాలి. మాస్ ఆఫ్ ద పెండులమ్ మాస్ లేదు, వెలాసిటీ ఆఫ్ ద పెండులమ్ వెలాసిటీ లేదు, స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద పెండులమ్ జాగ్రత్తగా రాయాల, రైట్. సో కాబట్టి ఇక్కడ 2π కాన్స్టెంట్, g కాన్స్టెంట్, t ప్రపోర్షనల్ టు √L, స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద పెండులమ్. చాలా మంది లెంత్ ఆఫ్ ద పెండులమ్ కదా అని రాసేస్తా అంటారు, బట్ అక్కడ స్క్వేర్ రూట్లో లెంత్ ఉంది నాన్న. సో స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద పెండులమ్, కీప్ దిస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో ఆప్షన్ 4 10th one. సో ఇది MCQs టోటల్ నాన్న. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మ, సో ఆసిలేషన్స్లో 1 మార్క్లో MCQs అయిన తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూడన్న.
ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఏమి ఇచ్చాడు? ఫర్ ఎ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ద రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, రీస్టోరింగ్ ఫోర్స్ ఇప్పుడు దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే డిస్ప్లేస్మెంట్ నాన్న. సో రీస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అంటాం నాన్న. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో రీస్టోరింగ్ ఫోర్స్ ఎప్పుడు దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే డిస్ప్లేస్మెంట్ నాన్న. నెక్స్ట్ తర్వాత నాన్న, సో సెకండ్ క్వశ్చన్ చూడన్న, సెకండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్. ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్, జనరల్ ఈక్వేషన్ మీకు ఆల్రెడీ తెలిసిన డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ సైన్లో అన్న రాయొచ్చు, కాస్లో అన్న రాయొచ్చమ్మా. అదే ఇక్కడ రాస్తాం నాన్న. ఏం సార్ జనరల్ ఈక్వేషన్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై అంటారు. ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం నాన్న 8 మార్క్స్లో, జాగ్రత్తగా చూసుకో. సైన్ ఫంక్షన్లో రాయొచ్చు లేదా కాస్ ఫంక్షన్లోనే రాయొచ్చు నాన్న. ఓఆర్ ఆర్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ ఫై. సో ఫేజ్ అని చెప్పింటాము, యాంప్లిట్యూడ్ అని చెప్పింటాం, సైన్ ఆర్ కాస్ ఫంక్షన్ అని చెప్పింటాం నాన్న. సో ఈ రెండిట్లో మీరు ఏది రాసినా తప్పలేదు నాన్న. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై, y బదులు ఎక్స్ కూడా రాయొచ్చు, డోంట్ వరీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ ఫై లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై, బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్. ఇన్ SHM ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ అట్ మీన్ పొజిషన్ ఈజ్, నాన్న యాక్సిలరేషన్ మీన్ పొజిషన్ దగ్గర ఎంత ఉంటుంది అంటే 0 నాన్న. సింపుల్. సో మీన్ పొజిషన్ దగ్గర యాక్సిలరేషన్ ఏమవుతుంది అంటే 0 నాన్న. సింపుల్. సో మీన్ పొజిషన్ దగ్గర యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది సార్ అంటే 0 ఉంటుంది. సో మామూలుగా యాక్సిలరేషన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ కదా. సో మీన్ పొజిషన్ దగ్గర ఆంప్లిట్యూడ్ ఉండదు నాన్న. సో కాబట్టి యాక్సిలరేషన్ 0. నెక్స్ట్, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్ మ్యాక్సిమం అట్ డాష్ పొజిషన్ అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎందుకంటే మీరు సింపుల్ పెండులం తీసుకుంటే మీన్ పొజిషన్ నుండి ఎక్స్ట్రీమ్ పొజిషన్ వెళ్ళినప్పుడు హైట్ ఇంక్రీజెస్, రైట్. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. సో కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎక్కడ మ్యాక్సిమంగా ఉంటుంది సార్ అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్, మీన్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమంగా ఉంటుంది. 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పేటప్పుడు చెప్పింటాను, చూసుకోవచ్చు. నెక్స్ట్, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్ మ్యాక్సిమం అట్ డాష్ పొజిషన్, మీన్ పొజిషన్. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర రిలీజ్ చేస్తే అది మీన్ పొజిషన్ దగ్గర మూమెంట్లోనే మీన్ పొజిషన్ టచ్ చేస్తూ అదర్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వస్తుంది. కాబట్టి మీన్ పొజిషన్లో మోషన్ ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ పొజిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఈస్ 8 మార్క్స్ థర్డ్ క్వశ్చన్ డైరెక్ట్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g. సింపుల్ నాన్న. నెక్స్ట్, if the length of the pendulum is 100 centimeters then that pendulum is called dash అన్నాడు. నన్న ఇక్కడ మీకు ట్యాగ్ ప్రాబ్లం ఒకటి చేసింటాను. లెంత్ ఆఫ్ ద పెండులం ఎప్పుడైనా సరే 2 సెకండ్స్ చేస్తే దాన్ని సెకండ్స్ పెండులం అంటాం. దానికి లెంత్ 1 మీటర్ ఉంటుంది, 100 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి 100 సెంటీమీటర్స్ ఉండే దాన్ని ఏమంటాము అంటే సెకండ్స్ పెండులం అంటాం, గుర్తుపెట్టుకోనన్నా. సో ఏ పెండులంకి అయితే లెంత్ 1 మీటర్ అని అడగచ్చు లేదా 100 సెంటీమీటర్స్ అయితే దెన్ దట్ పెండులం వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెకండ్స్ పెండులం. నెక్స్ట్ బిట్టమ్మ, ద టైం పీరియడ్ ఆఫ్ సెకండ్స్ పెండులం ఈజ్ డాష్ 2 సెకండ్స్. సో 2 సెకండ్స్నే సెకండ్స్ పెండులం అంటాం. 1 ఆసిలేషన్ కంప్లీట్ ఇన్ 2 సెకండ్స్ దాన్ని సెకండ్స్ పెండులం అంటాం. వేర్ ద లెంత్ ఆఫ్ ద పెండులం ఈజ్ 1 మీటర్ 100 సెంటీమీటర్స్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెకండ్స్ పెండులం ఈజ్ డాష్ అన్నాడు. నాన్న 2 సెకండ్స్ అన్నాం కదరా, ఫ్రీక్వెన్సీ ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ టు 1/T. 2 సెకండ్స్ అన్నాం కాబట్టి 1/2. 1/2 అంటే 0.5. సో కాబట్టి 0.5 హెర్ట్జ్. దట్ ఈస్ ద frequency for right seconds pendulum. So the fill in the blanks answers, take screenshot ma. నెక్స్ట్, ఆసిలేషన్ చాప్టర్లో 1 మార్క్లో MCQs అయిపోయినాయి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అయిపోయినాయి, 1 వర్డ్ ఆన్సర్స్ నాన్న. ఆల్రెడీ మీకు తెలిసిందేదే 8 మార్క్స్లో 2 మార్క్స్ చదివితే చాలు, ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. సరే చూడన్నా. సో ఫస్ట్ 1 వర్డ్ ఆన్సర్స్లో ఒకసారి చూడన్నా. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ పీరియాడిక్ మోషన్? ఆల్రెడీ మీకు తెలిసినా మోషన్ రిపీట్ అవుతూ ఉండాలి ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో అదే ఇక్కడ చూడన్నా. సో పీరియాడిక్ మోషన్ అంటే ఏమంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మోషన్ దట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. ఏ మోషన్ అయితే రిపీట్ అవుతూ ఉంటుందో ఇన్ సేమ్ టైమ్ ఇంటర్వెల్ ఇన్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ దాని పీరియాడిక్ మోషన్. అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, MCQలు ఇప్పుడే చెప్పాం. ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఆర్ ద పీరియాడిక్. సింపుల్, అది రాస్తే చాలు నాన్న. సెకండ్ క్వశ్చన్, గివ్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బాడీ హూజ్ మోషన్ ఈజ్ పీరియాడిక్
బట్ నాట్ ఆసిలేటరీ. ఇప్పుడే మనం చెప్పాం అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ లేదా ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. సో మోషన్ రిపీటెడ్ బట్ నాట్ టు అండ్ ఫ్రో. కాబట్టి డైరెక్ట్ అన్న రెవల్యూషన్ ఆఫ్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్, అది పీరియాడిక్ బట్ నాట్ ఆసిలేటరీ. ఆల్రెడీ నో దిస్ వన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్? ఇప్పుడే చెప్పాను. సో ఫ్రీక్వెన్సీ అంటే 1 టైం పీరియడ్, వెరీ ఈజీ బిట్. సో కాబట్టి రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అని రాస్తే చాలు, 1 వర్డ్ కదా, ఫ్రీక్వెన్సీ అని వర్డ్ రాస్తే చాలు అన్న, యూ గెట్ 1 మార్క్. నెక్స్ట్, డిఫైన్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానన్న, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటే ఒక పార్టికల్ ఎంత డిస్ప్లేస్ అవుతుంది మ్యాక్సిమంగా ఫ్రమ్ మీన్ పొజిషన్, దాన్ని యాంప్లిట్యూడ్. సో కాబట్టి యాంప్లిట్యూడ్ ఇస్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఇది రాస్తే చాలు నాన్న, 1 మార్క్ వచ్చేస్తుందిరా. సో డిఫైన్ యాంప్లిట్యూడ్ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అని రాస్తే చాలమ్మా. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ అన్నాడు నాన్న. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగారా, టైం పీరియడ్ అంటే టీ నాన్న. ఈ రెండుకి రిలేషన్ ఏంటి సార్ అంటే సింపుల్ నాన్న. సో ఏం రాయొచ్చు అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf రాయచ్చా, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఎఫ్ అంటే 1/t, కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/t. దాన్ని టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π/ఒమేగా. టీ ఇప్పకు పంపిస్తాను, ఒమేగా ఇప్పకు పంపిస్తాను, సింపుల్. సో టైం పీరియడ్కి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటి అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π/ఒమేగా. అది రాస్తే చాలు నాన్న, నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్, రైట్. సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానా. సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసేసేమ్మా. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. 5 అయిపోయినాయి, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 6th బిట్ చూడన్నా. సో 1 వర్డ్ ఆన్సర్స్లో 6th వన్ ఒకసారి చూడన్నా, 1 మార్క్ ఆసిలేషన్స్. సో వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM అన్నాడు. నాన్న డిస్ప్లేస్మెంట్కి యాక్సిలరేషన్కి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 180 degrees, సింపుల్. నెక్స్ట్ నాన్న, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ 90 degrees. సో మామూలుగా y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ అంటాం ఏది డిస్ప్లేస్మెంట్లో. దానికి వెలాసిటీ తీసుకుంటే ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ 90 degrees. మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే -a ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ 90 180 వస్తుంది. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ నుండి వెలాసిటీకి 90, సో వెలాసిటీ నుండి మళ్ళీ యాక్సిలరేషన్కి 90, సో డిస్ప్లేస్మెంట్ నుండి యాక్సిలరేషన్కి 180, సో డిస్ప్లేస్మెంట్ నుండి వెలాసిటీకి 90. గుర్తుపెట్టుకో, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ మీకు నాన్న క్లారిటీగా చెప్తాను చూడు. డిస్ప్లేస్మెంట్ రా, వెలాసిటీ, యాక్సిలరేషన్. డిస్ప్లేస్మెంట్కి వెలాసిటీకి 90 ఉంటుంది నాన్న, వెలాసిటీకి యాక్సిలరేషన్కి 90 ఉంటుందిరా. పైన బిట్ ఏమిచ్చాడు, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సిలరేషన్ అన్నాడు. ఈ రెండింటికి ఏమవుతుంది 90 + 90 180. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ అన్నాడు 90, సింపుల్. సో కాబట్టి 180 90 గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నాన్న తర్వాత 8th బిట్, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్? ఇప్పుడే చెప్పాను రా, డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ 90, వెలాసిటీ టు యాక్సిలరేషన్ 90, డిస్ప్లేస్మెంట్ యాక్సిలరేషన్ 180. సో కాబట్టి ఇక్కడ వాడు వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఫేజ్ డిఫరెన్స్ 90, సింపుల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్? కైనెటిక్ ఎనర్జీ ఆ టోటల్ ఎనర్జీ ½ m² డైరెక్ట్ బిట్ నానా. సో ఆల్రెడీ 8 మార్క్స్లో ఆల్రెడీ కంప్లీటెడ్. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ½ m² గుర్తుపెట్టుకో. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ సెకండ్స్ పెండలం? యూ ఆల్రెడీ నో దట్ టైం పీరియడ్ 2 secondsలో 1 ఆసిలేషన్ చేస్తే టైం పీరియడ్ లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండలం 1 మీటర్ లేదా 100 centimeters. కాబట్టి 2 seconds, అది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఇన్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అన్నాడు. నన్న ఆర్టిఫిషియల్ శాటిలైట్లో G వాల్యూ 0, ఆర్టిఫిషియల్ శాటిలైట్లో గ్రావిటీ ఉండదురా. అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది సార్ అంటే ఇన్ఫినిటీ. సో కాబట్టి ఆర్టిఫిషియల్ శాటిలైట్లో టైం పీరియడ్ ఎంత సార్ అంటే ఇన్ఫైనెట్ అని రాస్తే చాలు, 1 word. సో ఇన్ఫినిటీ అని రాస్తే చాలమ్మా, యూ గెట్ 1 mark, సింపుల్. సో టేక్ స్క్రీన్ షాట్, రిమైనింగ్ 1 mark నాన్న. ఇది మీ టోటల్ 1 mark ఆసిలేషన్స్, వెరీ ఈజీ, రైట్. సో హ్యాపీగా రాసేసాయి. వాచ్, లర్న్ అండ్ ప్రాక్టీస్ నాన్న. థ్యాంక్ యూ.